మనిషి కష్టపడేదే ధనం సంపాదించుకోవడం కోసం. సంపాదించుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఆ కుటుంబంలో పిల్లల కోసం ఒక ఆస్తి పరంగా మనిషికి ముందు ఉండటానికి నిలువ నీడ కావాలి. నీడ లేని సంస్థానం సంపాదన ఎందుకు పనికిరాదు. నీడ నిలబెట్టుకోవాలి. తర్వాత వాడు ఇంట్లో గంజి తాగినా కూడా సంతోషంగా ఉంటాడు. కొంతమంది అన్ని ఉంచుకొని కూడా దేనికి ప్రాప్తి లేకుండా బాధపడుతున్నారు. అయితే ఆ నీడ సంపాదించుకున్న తర్వాత కొన్ని సమస్యలకు గురి అవుతున్నారు. వాడు అప్పుల పాలైపోయి మళ్ళీ దాన్ని అమ్మటం కోసం స్థితికి వచ్చేసింది. కానీ దాన్ని అమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. అమ్ముకున్నా ఎవరు కొనడానికి రావడం లేదు. చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అదేవిధంగా అది పంట పొలాలు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, కట్టించిన ఇల్లు కొనుక్కోవడం కావచ్చు. దీనివల్ల తీసుకుంటమే ముఖ్యమైపోయింది, కానీ దాన్ని అమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది. కొంతమందికి కొనుక్కునే వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో వాస్తు ప్రభావం అని కావచ్చు, లేకుంటే ఆ ఇంట్లో ఈశాన్యంలో భూమిలో కంపల్సరీగా ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని కనిపెడితేనే దాన్ని పరిష్కారం చేస్తే ఆ ఇల్లు కానీ ఆ స్థలం కానీ అమ్ముడుపోతుంది కంపల్సరీగా.